మాకు ఇచ్చింది అంతవరకే, మేము పెట్టేది అంతవరకే. చెప్తారు ఇక్కడ ఉండే సర్పంచ్ సరే అడుగునే సభ్యులు దెబ్బతిని కూడా చేశారు. ఫస్ట్ రాసుకో, ఫస్ట్ రాసుకో. 4,000 ఇప్పుడు విజయ్ కుమార్ పాడుకోవాలంటే ఇంకో 5,000 కట్టాలి. ఇప్పుడు గంగవరం టౌన్ హై స్కూల్ వెనకాల 4,000. ఇది తక్కువ, ఇది పాడుకోండి. ఊరికి దగ్గర కదా. 4 చూసుకోండి. డిపాజిట్ 4,500. తులసి 5,000. 5,500. 5,500. సరే मुझे 5,500 ఒకటోసారి, రెండోసారి, ఇంకోసారి చెప్పే ఉద్దేశం చాలా తక్కువ, మూడోసారి. ఒక 1,25,000. 1,25,000. 1,25,000 ఒకటోసారి. గుణరత్నం 26. 26 పాడింది ఎవరు? ఆనంద. 27 పాడింది గుణరత్నం. 1,27. 1,27,000. 30 చార్మినార్ రెడ్డి 1,30,000. 1,30,000. 1,30,000 ఉండొద్దాం. 1,30,000 ఉండొద్దాం. 32 ఆనంద. 32. 1,32,000 ఆనంద. ఒకటోసారి 33 ఉండొద్దాం. 1,33,000. 1,33,000. 1,33 ఉండొద్దాం. 1,35 ఆనంద. 1,36 ఎన్నికల ఎవరో ఉండొద్దాం. 1,36. 1,36 ఉండొద్దాం. 1,36 ఉండొద్దాం. ఆనంద. 1,37. 1,40 ద్వారకాధ్ రెడ్డి. 41 ఉండొద్దాం. 1,41. 1,41 ఉండొద్దాం. 1,41 ఉండొద్దాం. 42 ఆనంద్. 1,42 ఆనంద్. 1,43 ఉండొద్దాం. ఒకటోసారి. 44 ఆనంద్. 45 ఉండొద్దాం. 1,45 ఉండొద్దాం. 1,50 ఆనంద్. 1,51 ఉండొద్దాం. 1,51 ఉండొద్దాం. 1,51 ఉండొద్దాం. ఒకటోసారి. 1,51 ఉండొద్దాం. ఒకటోసారి. 1,51 ఉండొద్దాం. ఒకటోసారి. ఒకటోసారి. పెద్ద చెరువు ఇదే, ఊరికి దగ్గరగా ఉంది. 1,51 ఉండొద్దాం. రెండోసారి. 1,51 ఉండొద్దాం. రెండోసారి. ద్వారకన్న గణపల్ల. 1,51 ఉండొద్దాం. ఒకటోసారి. రెండోసారి. మూడోసారి.
రత్నం మాది గంగవరం. చెరువులు వేలం పట్టుకొచ్చాయి. దాంట్లో వచ్చి 20 చెరువుల ఆక్షన్ జరిగింది. దాంట్లో హైయెస్ట్ గా 1,50,1,000 నేను పాడి ఎత్తిన్నాను. మా గంగవరం పంచాయతీలో 5,000 కట్టినాను. షాప్ పెట్టుకున్నాను. చేప ఎంత పెరుగుతుంది? 3 నెలలు పెట్టే 3 నెలలు చేప. గంగవరం మండలం గంగవరము మేజర్ గ్రామ పంచాయతీకి 1/7/2025 నుండి 36/2026 వరకు ఈ గ్రామ పంచాయతీల పరిధిగల 19 చెరువులకు వేలం వేయాలని ఈరోజు నిర్ణయించి వేయడమైంది. అందులో 4 చెరువులకు సరిగా నీళ్లు లేని కారణంగా, నీళ్లు ఉండని కారణంగా ఎవరూ పాడలేదు. మిగిలిన 15 చెరువులకు వేయడం జరిగింది. మొత్తం వచ్చి 3,92,500 రూపాయల ఆదాయం వచ్చింది. గత 2021లో ఇక్కడ వేయడం జరిగింది. తర్వాత నీళ్లు లేక ఇక్కడ వేయలేదు. ఈ సంవత్సరం వేయడం జరిగింది. అప్పుడు 2021 వేసినప్పుడు 2,20,000 చిల్లర మాత్రమే వచ్చింది. ఇప్పుడు 3,92,000 వచ్చింది. మంచి ఆదాయమే. ఇదే విధంగా ఇక్కడ హైయెస్ట్ పోయింది వచ్చి గంగవరం పెద్ద చెరువు 1,51,000 పోయింది. ఇదే విధంగా గంగవరము మండలంలో ఉండే అన్ని పంచాయతీల్లో కూడా వేలాలు వేయడం జరుగుతోంది. దేవుని పుణ్యాన మనకు మంచి నీళ్లు వచ్చాయి. చాలా చెరువులు మరవలిపోతున్నాయి. కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీలకు మంచి ఆదాయం వస్తుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా వరుసగా ఇప్పటికే 3-4 పంచాయతీలు జరిగింది. తర్వాత రేపు మన్నాడు అవతమన్నాడు కూడా వరుసగా ఉన్నాయి. వీటిల్లో కూడా మేము పాల్గొని గ్రామ పంచాయతీలకు మంచి ఆదాయం తెచ్చి ప్రజలకు తద్వారా అభివృద్ధి పనులు మేము చేస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు.